మహాభారత యుద్ధం జరగడానికి ముందే పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. అందులో భాగంగా ఈ పాండవ గుట్టల్లో నివసించారని, అలాగే ఇక్కడ చిత్రాలను కూడా గమనిస్తే నిజంగా ఇక్కడ నివసించారని తెలుస్తుంది. అంతకి ముందే ఆదిమానవులు కూడా నివసించి ఉంటారని వారి జీవన విధానంలో ఉండే చిత్రాలను కూడా గుర్తించారు. ఈ పాండవ గుట్టలే ఎందుకంతటి ప్రత్యేకమైనవి? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశాన్ని జియో హెరిటేజ్ సైట్గా ఎందుకు గుర్తించారు అని తెలుసుకోవడమే నా ఈ ప్రయాణం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని రేగొండ మండలంకి 5.2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ పాండవుల గుట్టల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన భూమి ఆవిర్భవించి 4.5 బిలియన్ ఇయర్స్ అవుతుంది. హిమాలయాలు ఏర్పడి 50 మిలియన్ సంవత్సరాలు అవుతుంది. ఈ పాండవ గుట్టలు ఏర్పడి 1600 మిలియన్ సంవత్సరాలు అవుతుంది. అంటే మీరే చూడండి ఈ పాండవ గుట్టలు ఎంతటి పురాతనమైనవో. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రదేశాన్ని జియో హెరిటేజ్ సైట్గా గుర్తిస్తే ఆ ప్రదేశం భూమి పుట్టుక గురించి కానీ, లేదంటే ఆదిమానవుల పుట్టుక గురించి కానీ అతి పురాతనమైన ప్రదేశం అయి ఉండాలి. మరి ఈ పాండవ గుట్టలకి అంతటి చరిత్ర ఉందంటారా అంటే ఉందనే చెప్పొచ్చు. ఈ గుట్టల్లోని చిత్రాలను చూస్తే ఆదిమానవులు ఇక్కడ నివసించారని, ఈ చిత్రాలు ప్రాచీన శిలాయుగం నుండి మధ్య శిలాయుగం వరకు తర్వాతి చారిత్రక యుగంలో చిత్రీకరించారని అంచనా. ఈ చిత్రాలను మీరు గమనిస్తే ఎరుపు వర్ణంలో, అలాగే ఆకుపచ్చ వర్ణంలో కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు ఆదిమానవుల కాలం నాటి వారి జీవన విధానంలో ఉండే శాకాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు ఉన్నాయి. జింక, చేప, మేకలు, కుక్కలు, తాబేళ్లు, చిరుత, త్రిభుజాకార గుర్తులు, చతురస్రం, త్రిశూలం, ఇంకా చాలా బొమ్మలైతే ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన భింబెట్కా చిత్రాలు 30,000 సంవత్సరాల నాటివైతే మన ఈ పాండవ గుట్టల్లోని చిత్రాలు వాటికంటే ప్రాచీన కాలానికి చెందినటువంటివని రుజువైంది. అంతటి ప్రాముఖ్యత చెందినటువంటి ఈ పాండవ గుట్టలు నిజంగా ఒక అద్భుతమనే చెప్పొచ్చు కదా. ఈ గుట్టల గురించి తెలుసుకుంటే ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా సున్నపురాళ్ళు, ఇసుకరాళ్లతో నిండి ఉంటుంది. ఇలాంటి గుట్టలు మన భూమి మీదనే చాలా తక్కువగా కనిపిస్తాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1600 సంవత్సరాల క్రితమే ఈ గుట్టలు ఎలా ఏర్పడ్డాయని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఈ గుట్టల్లోకి పాండవుల ప్రస్తావన ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ పాండవులు నివసించారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ నివసించారని, ఈ గుట్టల్లో ఎదురు పాండవులు, గొంతెమ్మ గుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమే, మేకల బండ, ముంగీస బండ, తుపాకుల గుండు, యానాదుల గుహలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న కొన్ని చిత్రాలలో పాత బొమ్మల మీదనే కొత్త బొమ్మలు వేశారని గుర్తులు ఉన్నాయి. ఈ పంచ పాండవుల గుహల్లో కుంతీదేవి, ద్రౌపది, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతీదేవి చిత్రాలున్నాయి. భారతదేశంలో దాదాపు 2500 చిత్రాశ్రయాలు, 400 స్థావరాలు, 100 చిత్రలేఖనాలు కనిపిస్తాయి. తెలుగునాట 28 చోట్ల, తెలంగాణలో 14 ప్రదేశాల్లో ఇలాంటి రాతి చిత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ గుహల్లో చేతి ముద్ర చిత్రాలు, యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించబడి ఉన్నాయి. ఈ లిపిని బట్టి ఆ రాతలు 6-7 శతాబ్దానికి చెందినటువంటివని అంచనా వేస్తున్నారు. మీరే చూడండి ఈ కొండ గుహలు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఆదిమానవులు కానీ, పాండవులు కానీ నివసించి ఉంటారని మనకి అర్థమవుతుంది. ఇక్కడ మీరు మరో కొన్ని చిత్రాలను కూడా చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రం రాకాసి బలిలాగా ఉంది. ఇలాంటి చిత్రాలు, ఇలాంటి గుహలు మరెన్నో ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ భూపాల్పల్లి ఈకో టూరిజం వారు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా నైట్ క్యాంపింగ్, రాక్ క్లైంబింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నైట్ క్యాంపింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. పచ్చని చెట్ల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇష్టమైన ఆటలు ఆడుకుంటూ హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చని అన్నారు. అలాగే రాక్ క్లైంబింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రదేశంగా ఉంటుంది.
ఏది ఏమైనా ఈ ప్రదేశం పాండవులు నివసించారని లేదా ఆది మానవులు నివసించారని ఈ భూమి మీద ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.